హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే అసలు సిలిండర్ మీద వంటలు చేయాలంటే కొంచెం భయం అనిపిస్తుంది. ఎందుకంటే సిలిండర్ అయితే దగ్గరకు వచ్చింది, మళ్ళీ దొరుకుతుందో దొరకదన్న భయం. మొన్ననే ఒక 10 days అయితే ఇది అయిపోయింది ఫ్రెండ్స్. అందుకనే ఈ రైస్ కుక్కరు ఇంకా పొయ్యి మీదనే ఎక్కువ వంటలు అయితే చేస్తున్నాను. రొట్టెలు కానీ ఏవైనా ఉన్నాయంటే అవన్నీ కూడా పొయ్యి మీదనే చేసుకుంటున్నాను. ఇక ఏమన్నా అయ్యి మళ్ళీ ఇదైంది అనుకో, ఇక నాకు దొరకకపోతే మస్తు అంటే మస్తు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే పిల్లలకు కరెక్ట్ టైంకి అయితే ఇవ్వలేకపోతున్నా ఫుడ్డు. అందుకని చెప్పేసి అప్పుడైతే ఇక పొయ్యి మీద చేస్తేనైతే ఎర్లీ మార్నింగ్ 4:30కి 5 o'clockకి లేచి అయితే ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. అందుకని రైస్ కుక్కర్లోనైతే ఈరోజు కానిచ్చేస్తున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే వెజిటేబుల్ రైస్. చాలా రోజులు అవుతుంది. ఈ మధ్యలో ఈ వంటకాలు కూడా చేయడం కూడా ఆపేసినాను. ఎందుకనంటే ఇక ఇది ఎండాకాలం కాబట్టి కొంచెం స్పైసీ ఫుడ్స్ అయితే అల్లో చెయ్యను కూడా యాక్చువల్గా అసలు. అందుకని చెప్పేసి ఇక కాకపోతే ఇక బాస్మతి తినే అంత అదృష్టం కూడా లేదు అని అనుకుని, కాకపోతే మొన్ననైతే రీసెంట్గానే తీసుకొచ్చినాను బాస్మతి రైస్. దాంతో ఇక మా ఆయన కొంచెం బాస్మతి రైస్ చేసి ఇవ్వనని అంటే దాంతో వెజిటేబుల్ పులావ్ అయితే చేస్తున్నాను. ఎవరు కూడా ఇట్లా చేతులు అయితే పెట్టకండి. బై మిస్టేక్లో కరెంట్ షాక్ వచ్చింది అనుకో, అదొక బాధ. నేనేదో పెట్టేసిన, కాకపోతే ఎవరు కూడా అట్లా ప్రయోగాలు అయితే చేయకండి. నేను పెట్టిన తర్వాత ఆలోచించిన, అయ్యో నేను వీడియో తీస్తున్నా కదా అని చెప్పేసి నేను మర్చిపోయిన ఉంటిని. అట్లనైతే ఎవరు చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా అర్థం అవ్వట్లేదు. అందుకని మా రైస్ కుక్కర్ అయితే పర్లేదు. ఫస్ట్లో అయితే మంచిగానే ఉండే, ఇప్పుడైతే మస్తు టైం తీసుకుంటుంది. కాకపోతే ఏం చేయలేము, ఇక కరెంట్ బిల్లు కూడా వాసిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.